నమస్కారం, నా పేరు రాధిక. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించింది. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని, ఒకవేళ విచారించినా గంటో 2 గంటలో ప్రశ్నిస్తారని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ కస్టడీ చివరి రోజు సోమవారమే కావడంతో ఈడీ అధికారులు ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనలుడు మేక శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కవిత, ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారంపైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే 2 సార్లు కవితను కస్టడీకి తీసుకుని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు మరోసారి ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని వారు కోరనున్నట్టు తెలిసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని పేర్కొంటూ ఈ నెల 23న రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేయగా 26న విచారిస్తామని న్యాయమూర్తి తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితను ఈడీ కోరినట్టు కస్టడీకి ఇస్తారా, జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతారా, లేక బెయిల్పై విడుదల చేస్తారా అనేది మంగళవారం తేలనుంది. కాగా సోమవారం సాయంత్రం 7 గంటలకు కవితను ఆమె భర్త అనిల్తో పాటు న్యాయవాది మోహిత్ రావు కలిశారు. మంగళవారం కోర్టు ముందుకు రానున్న బెయిల్ పిటిషన్పై వారు చర్చించినట్టు తెలిసింది. ఈడీ అధికారులు మళ్లీ కస్టడీ కోరితే ఏం చేయాలి, బెయిల్ నిరాకరిస్తే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అనే అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.